భారత రాజ్యాంగంలో ఏ ఏ అంశాలను ఏ ఏ దేశం నుండి మరియు ఏ చట్టం నుండి తీసుకున్నారో మనం ఇప్పుడు చూద్దాం. భారత ప్రభుత్వ చట్టం 1935 నుండి సమైక్య నిర్మాణం, గవర్నర్ పదవి, న్యాయశాఖ, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, అత్యవసర అధికారాలను తీసుకున్నాం. బ్రిటిష్ రాజ్యాంగం నుండి పార్లమెంటరీ ప్రభుత్వం, శాసన ప్రక్రియ, ఏకపౌరసత్వం, క్యాబినెట్ ప్రభుత్వం, ద్విసభ విధానం తీసుకున్నాం. అమెరికా రాజ్యాంగం నుండి ప్రాథమిక హక్కులు, స్వతంత్ర న్యాయశాఖ, న్యాయ సమీక్ష, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తులను తొలగించటం, ఉపరాష్ట్ర పదవిని తీసుకున్నాం. ఐరిష్ రాజ్యాంగం నుండి రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు, రాజ్యసభ సభ్యుల నామినేషన్, రాష్ట్రపతి ఎన్నిక విధానం తీసుకున్నాం. కెనడా రాజ్యాంగం నుండి బలమైన కేంద్రంతో కూడిన సమైక్య వ్యవస్థ, ఆస్ట్రేలియా నుండి ఉమ్మడి జాబితా, జర్మనీ నుండి అత్యవసర పరిస్థితులలో ప్రాథమిక హక్కుల రద్దు, రష్యా నుండి ప్రాథమిక విధులు, ఫ్రెంచ్ దేశం నుండి గణతంత్రం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం తీసుకున్నాం. దక్షిణాఫ్రికా నుండి రాజ్యాంగ సవరణ పద్ధతి మరియు రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానం తీసుకున్నాం. జపాన్ నుండి చట్టం నిర్దేశించిన పద్ధతిని తీసుకున్నాం. మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.